ప్రముఖ నటి సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె ఏదో సినిమా గురించో వ్యక్తిగత విషయం గురించో మాట్లాడలేదు. సమాజంలో జరుగుతున్న అత్యంత దారుణమైన ఒక మాఫియాను బయటపెడుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మూగ జీవాల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని చూసి చలించిపోయిన రేణు దేశాయ్ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. రేణు దేశాయ్ మొదటి నుంచి జంతు ప్రేమికురాలు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీధి కుక్కల సంరక్షణ కోసం ఆమె నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమె దృష్టికి ఒక భయంకరమైన విషయం వచ్చింది. నగరాల్లోని వీధి కుక్కలను పట్టుకొని వాటి రక్తాన్ని తీసి వేల రూపాయలకు అమ్ముకుంటున్నారనే చేదు నిజాన్ని ఆమె బయటపెట్టారు. మనుషుల అవయవాలనే అమ్ముకుంటున్న ఈ కలియుగంలో ఇప్పుడు అమాయకపు మూగ జీవాల రక్తాన్ని కూడా వదలడం లేదు. ఇది అత్యంత విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంలో కొన్ని నకిలీ స్వచ్ఛంద సంస్థల హస్తం ఉందని రేణు దేశాయ్ సంచలన ఆరోపణలు చేశారు. జంతువులను కాపాడుతున్నామనే ముసుగులో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ప్రజల నుంచి భారీగా విరాళాలు వసూలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కుక్కల రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో ఇతర కుక్కల యజమానులకు వేల రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. జంతువుల వైద్యం పేరుతో సామాన్యుల నుంచి డబ్బులు గుంజుతూ ఆ డబ్బును సొంతానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు రక్తాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు, కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు అని రేణు దేశాయ్ హెచ్చరించారు. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. జంతు ప్రేమికులు మరియు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.